హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. పూరి చపాతి అన్నం దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఆలుగడ్డ శనగపప్పు కూర. నేను ఇక్కడ 3 ఆలుగడ్డలను తీసుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను. అలాగే అరగంట సేపు శనగపప్పును కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత దాంట్లోకి 2 పావుల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని గోలించుకోవాలి. ఇలా గోలిన దాంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ని సిమ్లో పెట్టి మూత వేసి ఒక 5 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కూర అన్నది మాడిపోతుంది. ఇలా చూసుకుంటూ 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఆలుగడ్డలు శనగపప్పు మునిగేంత నీళ్లు పోసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు కూర దగ్గర పడ్డది కదా, దీంట్లోకి మనం రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ ధనియా పొడిలోనే లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసుకున్నానండి. ఒకవేళ ఈ పౌడర్ లేకుంటే మనం డైరెక్ట్గానైనా లవంగాలు మసాలాను వేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆలుగడ్డ శనగపప్పు కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా కూర వండుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.